మీరు సర్పంచ్ అంటే మీకు ఎప్పుడు పొలిటికల్గా రావాలనిపించింది మీకు? అంటే ఇప్పుడు పొలిటికల్గా రావాలంటే బాగా డబ్బులు ఉండాలి. బాగా డబ్బులు ఉంటేనే మనం రాజకీయంలో నిలబడతాము, రాజకీయాల్లో ఉండగలుగుతాము. మనతోటి జనాలు కూడా రావాలి అంటే కూడా ప్రతిదానికి డబ్బు అవసరం. మీరు ఒక మాట అంటున్నారు, మేమే కష్టాలు ఏర్పడుతున్నాం, మా నాన్న రిక్షా దొక్కేది, నేను కూడా, మీరు కూడా ఒక సందర్భంలో మీరు కూడా వాళ్ళతో పాటు పనులకు వెళ్ళిపోయేది అని చెప్పారు. వాస్తవం ఏంటంటే స్కూల్ సెలవులు ఉంటాయండి, హాలిడేస్ ఉంటాయి కదా. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఒక 2 months ఉంటాయి, మధ్య మధ్యలో దసరా హాలిడేస్, సంక్రాంతి, అట్లా హాలిడేస్లో సెకండ్ సాటర్డేలో కంపల్సరీ నాన్నకు తోడు వెళ్ళేవాడిని, అమ్మకు కూడా తోడు వెళ్ళేవాడిని. వాళ్ళు చేసే పని నేను కూడా నేర్చుకునేవాడిని. అరే నాన్న లేక అప్పుడప్పుడు రిక్షా దొక్కాలి, రిక్షా కూడా తొక్కానండి, తొక్కాను 100%. చిన్నప్పటి ఫ్యామిలీకి సపోర్టెడ్ 200%. అంటే నేను సూపర్ యాక్టివిటీ ఉండేది అనమాట. ఏదంటే అలా చూస్తే దాన్ని పట్టేసుకునేవాడిని. అరే ఇంతే, ఇది మీరు మీ దగ్గర ఒక మాట నేర్చుకున్నా, ఆ మాటని నేను 10 మందికి చెప్పాలి, ఆ మాట నేను నేర్చుకోవాలి, ఆ పనిని నేర్చుకోవాలి, అట్లా ఒక సంకల్పంతో పెరిగినవాడిని. మరి మీరు ఎప్పుడు ఊరికి ఇవన్నీ కష్టాలని ఎదుర్కొని మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నారా, లేకపోతే ఊర్లోకి వెళ్ళాక హ్యాపీగా ఉంటున్నారా? ఐ థింక్ నందివనపర్తి దేవాలయం అండి. అలాంటి ఊర్లో నేను పుట్టడం, అలాంటి ఊర్లో నేను జన్మించడం, నా జన్మకు నా నందివనపర్తిని గొప్పగా చెప్పుకోవడం, మనం అనుకుంటాం కదా పూర్వజన్మలో చేసుకున్న ఏదో అదృష్టమై ఉంటుంది అనుకుంటాం కదా, అదే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు నందివనపర్తి చాలా ఇచ్చిందండి. నాకు ఈరోజు మీ ముంగట నిలబెట్టి ఇట్లా కూర్చొని మాట్లాడేది కూడా అదే నందివనపర్తి ద్వారా తీసుకున్నా. ఈరోజు సోషల్ వర్కర్గా లేదా సమాజ సేవకు మనం చేసే పనులు, ఏదైనా పేద ప్రజలకు చేసే సహాయ సహకారం అంతా ఆ వనపర్తిలో నేర్చుకున్నట్టే. అదొక ప్రశాంతమైన ఊరు, దేవాలయ నిలయం గల ఊరు. అక్కడికి వెళ్తే అదొక తెలియని విజన్ ఉంటుందండి, మనిషి ఒక తెలియని ఫీలింగ్ వచ్చేది. ఏంటి మీ ఊర్లో స్పెషాలిటీస్? మా ఊర్లో స్పెషాలిటీ అనేది అంటే మీరు చెప్తారు ఇప్పుడు దేవాలయం, మా ఊరు అట్మాస్ఫియర్ బాగుంటుంది. 108 నందులు గల ఊరు అని అంటారండి. ఊరు చుట్టూ నంది విగ్రహాలు ఉంటాయని పూర్వీకులు చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా మీకు తెలుసు అక్కడ ఉన్నాయని, ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా. రెండోది ఏంటంటే ఊరు ముంగట సిద్ధేశ్వరుడు, ఊరు వెనుక నందీశ్వరుడు, ఊరు మధ్యలో ఓంకారేశ్వరుడు, దీని తోడుగా జ్ఞాన సరస్వతి దేవాలయం, ఆంజనేయ స్వామి గుడి, కులానికి ఒక గుడి, బీరప్ప గుడి, ఈదమ్మ గుడి, పోచమ్మ గుడి, ఇది లేదు అన్నట్టు లేదండి మా ఊర్లో. ఈ గుళ్ళు ఏదైతే సిద్ధేశ్వర, ఓంకారేశ్వర, నందీశ్వర ఏదైతే ఇవి ఉన్నాయో అవి వెనకటికి మనం అక్కన్న మాదన కట్టించారని ఏదో అంటాం కదండి, అప్పటివి పూర్వీకులు కట్టించారు. పాత శివాలయాలు, ప్రసిద్ధి గల శివాలయాలు. అది పూర్వీకులు బాగా చెప్పేది. నందివనపర్తిలో జాతర ఉండేది బాగా, గుళ్ళకు గోపురాలకు పక్క ఊరు నుంచి జనాలు బాగా వచ్చేటు. శివరాత్రికి మహాజాతర జరుగుతుంది చుట్టుపక్కల యాచార మండలంలో. మా ఊరే ఫేమస్ అండి శివరాత్రి. అట్లా ఆ ఊరు నాకు చాలా పేరు తెచ్చిచ్చింది, నాకు చాలా పలుకుబడి తెచ్చిచ్చింది. ఈరోజు ఈ స్టేజ్ నిలబడడానికి కూడా కారణం హైదరాబాద్ కంటే 200% నాకు నందివనపర్తి. ఫ్యామిలీ పరంగా మీరు, మీ అమ్మగారు అంటే మీకు చాలా ఇష్టం అని చెప్పారు. ప్రాణం అండి. అయితే ఇటీవల కాలంలో మీ అమ్మగారిని కోల్పోయారు. అసలుకి చిన్నప్పటి నుంచి మీ అమ్మగారికి మీకు ఉన్న మదర్ అంటే అందరికి ఇష్టం. ప్రతి కొడుక్కి అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మకు కూడా కొడుకులు కూతుర్లు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి సంది మీ అమ్మగారికి మీకున్న ఎలా ఉంటుండే బాండింగ్ మీ ఇద్దరి మధ్య? అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. మేము 4 అన్నదమ్ములం, సరే 4. అక్క, తర్వాత నేను, తమ్ముడు, చెల్లి. అక్క చిన్నప్పుడే పెళ్ళయింది. తర్వాత తమ్ముడు, చెల్లి, నేను ముగ్గురం. మా అమ్మ, మా నాన్న రిక్షా దొక్కేది, మా అమ్మ పనికి పోయేది. ప్రతి హాలిడేస్లో అమ్మ వెంబడి వెళ్ళేది, అమ్మ చేసే పని నేర్చుకునేది. అమ్మ ప్రతి విషయం చెప్పేది, ఇలా కాదు ఇలా పోతే, ఇంత గతంలో కూడా చెప్పే కదా. నాకు అన్నిటికీ మించింది సర్వం అమ్మ. నాకు బాగానే నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఇలా బతకాలి, నువ్వు సంపాదించిన దాంట్లో ఫ్యామిలీకి ఇంత చేయాలి, తమ్ముడికి ఇట్లా ఉండాలి, చెల్లి ఇట్లా ఉండాలి, అక్కని ఇలా చూసుకోవాలి. నేను చాలా బ్రహ్మాండంగా అమ్మ అనుకున్న విధంగా అన్ని సెట్ చేసేసుకున్నా, చేసిన అమ్మ ఉన్నప్పుడే చేసేసిన. చిన్నప్పుడు అమ్మ వెంబడి పనికి వెళ్తే అమ్మకు ఒక 100 రూపాయలు కూలి వస్తే నాకు 20 రూపాయలు కూలి వచ్చేది. చిన్నప్పుడు నాన్న వెంబడి రిక్షా ఆయన దొక్కుతుంటే లోడ్ వేసుకొని పోతే నేను వెనకకెళ్ళి పుషప్ చేసేస్తే రోజుకు ఒక 20 రూపాయలు వచ్చేది. సాయంత్రం పూట రోడ్ల మీద ఫాస్ట్ ఫుడ్ బండ్లకు, అప్పుడు స్టీరింగ్ గార్డు నడుస్తుంటే ఫాస్ట్ ఫుడ్ బండ్కి పని పోతే సాయంత్రం ఒక గంట 2 గంటల పని చేస్తే ఒక 10 రూపాయలు తీసుకొని వచ్చేది. నాకు అట్లా కష్టం ఏ పనైనా సరే, ఆటో నడిపినా, కార్ నడిపినా, పెద్ద పెద్ద వెహికల్స్ నడిపినా, మేస్త్రి పని చేసినా, సెంట్రింగ్ పని చేసినా, అన్ని షార్ట్ టైంలో
నా వయసు తగ్గట్టే ఇంత పని చేసి పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. చేసుకుంటే ఏది వర్క్ ఏదన్నా ఏది వస్తే అలా నేర్చుకుంటే మెల్లగా మెల్లగా ఇట్లా ముందుకు ఎదిగిపోయాను. కానీ అమ్మతో ఉన్న అనుబంధం, అమ్మతో ఉన్న స్నేహం కానీ తనతో ఉన్న రిలేషన్షిప్ ప్రతి కొడుకుకు ఉంటుంది బాండింగ్. ప్రతి తల్లికి కొడుకు చాలా బాండింగ్ ఉంటుంది. కానీ నేను మా ఇంట్లో ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇంకేదైనా కార్యం చేయాలన్నా, ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా, కొత్త బట్టలు కొనాలన్నా, ఏదైనా చేయాలన్నా విత్ అమ్మతోటే నేను ఆలోచన చేసేది. అమ్మ కూడా నాతో ఆలోచన చేసేది. ఒక పెద్ద కొడుకుగా అమ్మ నాకు బాగా రెస్పెక్ట్ అండ్ గౌరవం, నాకు బాగా నన్ను చూసుకునేది అమ్మ. ఆ విధంగా అమ్మతో కూడా బాగా బాండింగ్ ఏర్పడ్డది. ఆ తర్వాత దినదిన ఇట్లా మెల్లమెల్లగా ఎల్బీ నగర్ టు నందనవనం, నందనవనం టు నందివనపర్తి, సింగ్ చూడండి, ఎల్బీ నగర్ టు నందనవనం, నందనవనం టు నందివనపర్తికి అలా వచ్చేసిన తర్వాత కూడా అమ్మ వాళ్ళు కూడా నాయంబడే వచ్చడం, దినదిన రాజకీయంలో ఉండడం, ఎదగడము, లేకపోతే బిజినెస్ లో ముందుకు పోవడం, రూపాయి సంపాదించిన దాంట్లో ఇంత నువ్వు రూపాయి సంపాదిస్తే నీవు చేసే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఫ్యామిలీని, మా చిన్నప్పుడు మాకు ఉన్న పొలాలు కానీ ఇండ్లు కానీ పెద్దగా ఏం లేవండి. కానీ తమ్ముడుకు, మా అక్కకు, చెల్లికి, వాళ్ళందరికీ నా వంతు నేను సంపాదించిన దాంట్లో చారనో ఆటనో అమ్మ అన్నట్టు అమ్మ కోరిక మీరు అంతా సెట్ చేసేసిన. అంత మంచిగా ఉండే టైంలో ఇప్పుడు అమ్మ కూర్చొని తినే టైంలో సడన్ గా బ్రెయిన్ ట్యూమర్ అని మనకు తెలియదు, తలనొస్తుంది అన్నారు. ముందు రోజు హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. తెల్లారి సిటీ స్కాన్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్ అటాక్ అయిందన్నారు. ఫైనల్ స్టేజ్ అన్నారు. గంటలో ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసిన 1% ఛాన్స్ ఉంది, ఆపరేషన్ చేయకుండా చనిపోతుంది అని చెప్పేసి అనేసరికి ఏం చేయలేదు. నా డబ్బు, నా ఆస్తి, నా అంతస్తు ఏం పనికి, నా పలుకుబడి ఏం పని చేయలేదు, చనిపోయిందండి. తెల్లారి చనిపోయింది. అంతా ఆ బాధని ఇప్పటికి కూడా 9 months అవుతుంది, మర్చిపోలేకపోతున్నా. అమ్మ లేని లోటు ఎవరికి రావద్దు. ఎవరైనా మన ఇంట్లో పెద్ద మనిషి అండ్ ఇంకా ఎక్కువ బాండింగ్ ఉన్న అమ్మే అండి. అమ్మ గుర్తింపు, అమ్మ గుర్తులు బాగున్నాయి. అండ్ అమ్మ ఆలోచన, అమ్మ చెప్పే విధానం, ఈరోజు నా ఎదుగుదలకు అంత అమ్మాయి సపోర్ట్. నానంటే భయం ఉండేదండి. ఎలా ఉంటుండే అంటే చిన్నప్పటి నుంచి మీరు అంటే మీ మీద ఇట్లా నెగటివ్ వస్తుంటాయి కదా, అమ్మ కూడా నాన్న కూడా ఎలా తీసుకుంటుండే అప్పట్లో? మరి నానంటే భయం అంటే రెస్పెక్ట్. అమ్మ ఏంటంటే ఆల్ ఈజ్ వెల్, నెగిటివ్స్ ఉన్నా పాజిటివ్ ఉన్నా అన్నిటికీ స్వీకరించేది. అరే ఏదైనా తప్పు జరిగింది అనుకో, నేను జైలు పోయిన రోజులు కూడా ఉన్నాయి, నువ్వు అదే చెప్పడకు, నువ్వు బాధపడకు, నువ్వు తప్పు చేయలే, ఏం కాదు, నేను ఉన్నా కదా. అలాంటి విషయాలు ఒక తల్లికి కొడుకుకు ఉన్న బాండింగ్ ఇంతకంటే ఏం కావాలి? నేనున్నా, ఏం కాదు, నువ్వు దీన్ని మర్చిపో, ఇప్పుడే ఇది మర్చిపో, నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు, ఏం చేయదలుచుకున్నావు అదే, ఇది రేపటిది మర్చిపో, నేను జరిగింది నిన్ననే, రేపటికి ఏమని చేయాలో ముందుకు పో. ఇలా ప్రతి విషయంలో అమ్మాయి బాగా ఎంకరేజ్ చేసింది. నాయన అంటే రెస్పెక్ట్, గౌరవం, మర్యాద, పెద్ద మనిషి. ఇక తనని చదువుకోలేదు, అమ్మాయిని చదువుకోలేదు, అది కొంచెం భయం ఉండేది. ఇంటికి పెద్ద అని నానంటే భయం ఉండేది. కానీ బాండింగ్ మొత్తం అమ్మతో ఉండేది. రిలేషన్షిప్ కానీ ఇంట్లో ఇంటికి చెప్పే చిన్న కార్యక్రమం చేసినా అమ్మతో ఉండేది. కానీ ఈరోజు అమ్మ లేని లోటు మాత్రం మిగిలిచి వెళ్ళిపోయింది. ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నాం, పని పైన చూడాలి భగవంతుడు, అమ్మ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆల్వేస్ వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి, ఉంటూనే ఉంటాయి కూడా. థ్యాంక్ యూ సో మచ్.